బీజేపీ సంస్థాగత ఎన్నికల సంఘటన పర్వంలో భాగంగా లోకేశ్వర మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో బీజేపీ పటిష్టానికి కార్యకర్తలు కృషి చేయాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి గ్రామాల్లో పార్టీని పటిష్టపరచడానికి కార్యకర్తలు నిరంతరాయంగా కృషి చేయాలని ముదోల్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు పవర్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు. రాజేష్ బాబు గారు చెప్పినట్ల ఎక్కువ మెజారిటీ మాకు లోకేశ్వర మండలంలో ఉండే, తక్కువ మెజారిటీ వస్తుంది అని అనుకున్నాం కానీ ఎక్కువ మెజారిటీ వచ్చింది. మీరందరూ కష్టపడిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ లోకేశ్వర మండలం ఎట్లుందంటే గోదావరి గడ్డ మీద ఉన్న ఈ లోకేశ్వర మండలం ఎంత కష్టపడితే అంత పంట పడుతుంది. ఎంత లిఫ్ట్ ఇరిగేషన్ సాగునీరు చేసిందంతా ఈ మండలికి మా 7 మండలాల్లో అందరికన్నా ముందు మండలం ఉండేది లోకేశ్వరం మండలం. ఈరోజు నేను కూడా విధాలుగా ఇరిగేషన్ కోసం కష్టపడుతున్నాను. పిప్లి లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, కనకాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, ఏ పనులు ఉన్నా కూడా మన ప్రభుత్వం లేకున్నా కూడా భారతదేశాన్ని మన ధర్మాన్ని ముందటుంచుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క బూత్ కార్యకర్తకు నమస్కారం తెలియజేస్తూ ఇంకా మన ముందటికి నాయకులుగా తయారై ఉన్నది కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా ముందటికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓన్లీ 1600. అదే బైన్సార్ టౌన్ టాప్లో ఉంటే తానూరు, కుబీర్ ఇవన్నీ కూడా 10,000, 11,000 ఓట్లు వచ్చినాయి ఒక్కొక్క మండలంలో. అటువంటి మండలం నుంచి రామారావు పటేల్ గారు బీజేపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించినప్పుడు మేమందరం కూడా గతంలో టీఆర్ఎస్లో ఉండి భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఈ పార్టీలో కలిపి కష్టపడి ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ ఓట్లు మన మండలంలో నుంచి బీజేపీకి ఇవ్వడం జరిగింది. అంటే ఓట్లయితే వస్తాయి, పెరుగుతాయి, కానీ ఫస్ట్లో ఉంటుంది అని చెప్పి ఎవరు అనుకోలేదు. నియోజకవర్గంలో అందరు తానూరో కుబీరో ఫస్ట్ ఉంటుందని అనుకున్నారు భారతీయ జనతా పార్టీకి. కానీ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు ఇచ్చినటువంటి మండలం లోకేశ్వరంగా నిలబడ్డది. అయితే ఆ రోజు ఎప్పుడైతే ప్రజలు ఆదరించారో, కార్యకర్తలను నమ్మి, నాయకుడిని నమ్మి, పార్టీని నమ్మి, మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి, దేశం కోసం, ధర్మం కోసం చాలామంది యువకులు అందరూ కూడా ఆదరించినప్పుడు ఇప్పుడేదైతే పార్టీ ఎన్నికలు వచ్చినాయో, పార్టీ కమిటీలు ఏర్పాటు చేసినారో, దాంట్లో కూడా మనం కింది నుంచి శ్రీధర్ సోదరుడు అన్నట్టుగా బేస్మెంట్ నుంచి మంచి పునాది వేసుకుంటే పార్టీ చాలా రోజులు దాన్ని మంచి నిర్మాణం పటిష్టం చేసుకొని మనం పార్టీ బలోపేతం దిశగా